హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టంకర్ని ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. నేను అంటే ఆమ్చూర్ను ఏ విధంగా చేస్తారో ఒకసారి క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్ దీన్ని అయితే మేమైతే కష్క అంటాము. మీరేమంటారు ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. దాన్ని ఈ విధంగా ఉన్న కాయలను అయితే తీసుకొని మంచిగా గుండ్రంగా అయితే దాని పొట్టు అయితే తీసేయాలి ఫ్రెండ్స్. ఆ కష్కతోని ఇక్కడ తీస్తుండి చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ దాని పొట్టు తీసేసిన తర్వాత అయితే కాయ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఈ విధంగా తీసేసిన పొట్టును అయితే ఒక దగ్గర కుప్ప వేస్తారు, అంటే తట్టలు వేసి కానీ లేకుంటే ఒక దగ్గర కుప్ప చేసి కానీ ఉంచుతారు. ఆ కుప్ప చేసిన కాయలను అయితే ఫ్రెండ్స్ ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ కట్ చేస్తారు చూడండి. వీటిలను చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి ఇరిగిపోయినాయి అనుకోండి ఏం పనికి రావు, మొత్తం చూరమాల అయిపోతుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా కట్ చేయాలి ఫ్రెండ్స్. అవి కట్ చేసిన అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసిన ముక్కలను అయితే ఒక తట్టలో నింపుకుంటారు. ఈ విధంగా తట్టలో నింపిన తర్వాత మాత్రం ఈ విధంగా తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి అక్కడ బయట ఎండబెడతారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అతను ఈ విధంగా ఎండబెడుతున్న ఒకసారి చూడండి. ఈ విధంగా ఎండబెట్టిన తర్వాత అయితే ఫ్రెండ్స్ ఇది చూడండి, ఈ విధంగా అయితే అవుతుంది. దాన్ని ఈ విధంగా కుప్ప చేస్తారు. కుప్ప చేసిన తర్వాత ఒక సంచులలో అయితే నింపి పెడతారు ఫ్రెండ్స్. ఆ నింపి పెట్టిన సంచులను అయితే మార్కెట్కు తీసుకువెళ్లే ముందు ఈ విధంగా అయితే కుప్పలు కుప్పలుగా పోసి మొత్తం ఎండబెడతారు ఎండలో. ఎండలో ఎండబెట్టిన అయితే ఈ విధంగా ఉంటాయి కుప్పలు చూడండి ఫ్రెండ్స్. ఇవి ఎండకు మంచిగా గట్టి కావాలి, ఎందుకంటే మెత్తగా ఉన్నా కూడా గట్టిగా అవుతాయి. అవి ఎండిన తర్వాత మాత్రం దానిలో ఉన్న చెత్త కావచ్చు లేకుంటే ఏమైనా పొట్టు కానీ ఉన్నదైతే దాన్ని మొత్తం క్లియర్గా తీసేస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పక్కన అయితే కుప్పలు వేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కుప్పలు వేస్తారు. ఈ విధంగా కుప్పలు వేసిన వాటిని అయితే ఒక తట్టలో వేసుకొని సంచులు నింపుతారు ఫ్రెండ్స్. ఇతను నింపుతుండే ఒకసారి చూడండి. ఈ విధంగా అయితే సంచులను నింపుతారు.
ఈ విధంగా నింపిన సంచులను అయితే ఆటోలో వేసుకెళ్తారు ఫ్రెండ్స్ మార్కెట్లకు. ఇది చూడండి, ఇది నిజామాబాద్ మార్కెట్. ఇక్కడ తీసుకొచ్చి ఈ విధంగా కుప్పలు కుప్పలు పోస్తారు. ఈ విధంగా కుప్పలు పోసిన తర్వాత అయితే అక్కడ టంకర్ తీసుకున్న వాళ్ళు వచ్చి చూస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉంటుంది. వైట్ ఉన్న దానికి ఒక రేటు, మీడియం ఉన్న దానికి ఒక రేటు, నల్లగా ఉన్న దానికి ఒక రేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.